అసలు అమెరికాకి ఇరాన్ పైన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇరాక్ పైన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, రష్యా మాటలకి కాదు అని చెప్పి యుద్ధంలో దిగాల్సిన అవసరం అంతకనే లేదు. కేవలం ఆధిపత్య ధోరణి ఈగోయిస్టిక్ గా మాత్రమే ముందుకు వెళ్తోంది. రైట్? అంటే ఆధిపత్యం లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదలన్నిటినీ తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. తద్వారా పశ్చిమాసియాలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆధిపత్యం కనుక చేజెక్కించుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల మీద కూడా దాని ప్రభావం పడుతుంది. ఆ ప్రభావాన్ని దాన్ని చూపించి మిగతా ప్రపంచం మొత్తాన్ని కూడా తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనేటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఎత్తుగడ దానిలో ఉంది. దానికి ఎందుకు మనం ఈ విధమైనటువంటి మాటలు చెప్పుకోవాలంటే, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు యుద్ధం పూర్తిగా అయిపోయింది. జపాన్ అప్పటికే చేతులెత్తేసింది. కానీ తన దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాన్ని అవసరం లేకపోయినా కానీ జపాన్ మీద ప్రయోగించి, ఇదిగో చూడండి నా దగ్గర ఏ విధమైనటువంటి ప్రమాదకరమైన బాంబు ఉందో అని చెప్పేసి యావత్ ప్రపంచాన్ని భయపెట్టడానికి జపాన్ మీద ఆ రోజు అణుబాంబు వేసింది. అదేవిధంగా ఇప్పుడు పశ్చిమాసియాలో కొరకరాన్ని కొయ్యగా ఉన్నటువంటి ఇరాన్నే నేను దెబ్బతీశాను, మిగిలినటువంటి దేశాలు నాకు ఒక లెక్క అని చెప్పేసి ఆఫ్రికా లేదా పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా తన అదుపులోకి తెచ్చుకోవడానికి అమెరికా పెద్ద పథకంతో ఉంది. అది ఏ మేరకు సక్సెస్ అవుతుంది, ప్రత్యక్షంగా తన సైన్యాన్ని రంగంలోకి దించుతుందా, లేకపోతే ఈ విధమైనటువంటి బాంబర్లతో దాడి చేస్తుందా ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. నిజంగా పరిస్థితి అంటారా? ఇప్పుడు ఇంత టెక్నాలజీలో ఇంత వార్ ఎక్విప్మెంట్ ఉన్న దాంట్లో ఏ దేశానికి ఆ దేశం కొంత సెల్ఫ్ రిలయంట్గా ఉన్నాయి. గతంలో మాదిరిగా ఉదాహరణకి పాకిస్తాన్ తీసుకున్నారు అనుకోండి, పాకిస్తాన్ మొన్న అమెరికాకు వెళ్ళిపోయి తమ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు, మీకు కాళ్ళు పట్టుకుంటారు, దయచేసి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వండి అని చెప్పి బిలావల్ భుట్టో తరఫున ఒక బృందం అక్కడికి వెళ్తే ఒక అధికారి మాట్లాడుకొచ్చారు. కానీ అన్ని దేశాలకు పరిస్థితి ఉంటారా? నిజంగానే ఇరాన్ని టార్గెట్ చేసి ఇరాన్కి కొంత ఇబ్బందులు తీసుకురావడం వల్ల పక్కనే ఉన్న ఇరాకో, లేకపోతే సౌదీయో, ఖతరో, కువైటో, యెమెన్సో వీళ్ళంతా అమెరికాకి లొంగిపోయే అవకాశం ఉందా? వాళ్ళకి తలొగ్గే అవకాశం ఉందనుకుంటున్నారా? అటువంటి సిచ్యువేషన్ వస్తుందా? ఇప్పుడు గతంలో చూసాం మనం, ఈజిప్ట్ గతంలో అమెరికాని ఇజ్రాయెల్ని గట్టిగా వ్యతిరేకించినటువంటి దేశాల్లో ఈజిప్ట్ ఒకటి. ఆ ఈజిప్ట్ని అమెరికా, ఇజ్రాయెల్ లొంగ తీసుకున్నాయి. అదేవిధంగా సిరియా, జోర్డాన్ ఇవన్నీ కూడా మన అందరికీ తెలిసినటువంటి అమెరికాకి లొంగిపోయినటువంటి పరిణామాలు. అవి కనుక లొంగకుండా ఉన్నట్లయితే, అమెరికాని, ఇజ్రాయెల్ని కనుక అవి గట్టిగా ప్రతిఘటిస్తూ ఉన్నట్లయితే ఇవాళ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిండేది కాదు. అందుకనే ఇప్పుడు ఇక చివరిగా ఇరాన్ని చావు దెబ్బతీస్తే మిగిలినటువంటి దేశాలు ఏవి కూడా నోరెత్తవు అనేటువంటిది అమెరికా ఎత్తుగడ చూసాం. లిబియాని కూడా అదేవిధంగా గడాఫీని అంతం చేయడం ద్వారా, అదేవిధంగా సద్దాం హుస్సేన్ అంతం చేయడం ద్వారా కొంతమేరకు అమెరికా సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన తర్వాత దాని కొనసాగింపుగా ఇప్పుడు ఇరాన్ని లొంగ తీసుకోవాలి అనేటువంటిది దాని ప్రయత్నం. అది ఏ మేరకు జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఈ పరిణామాలు ప్రపంచంలో మరో సరికొత్త పరిణామాలకు నాంది పలుకుతాయా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. కోటేశ్వరరావు గారు, ఫైనల్ గా అమెరికా దాడి చేసింది. సో అమెరికా ఆధిపత్యం చెలాయించడం కోసమే దాడులు చేస్తుందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఇప్పుడు ఈ దాడి తర్వాత ఎలా జరగవచ్చు? రష్యా వద్దని చెప్పింది, చైనా వద్దని చెప్పింది, ఇక్కడ చుట్టుముట్టు 21 దేశాలు, ఆఫ్రికన్, ఇస్లామిక్ అండ్ అరబ్ దేశాలన్నీ కూడా దాడి చేయకండి, ఇది ప్రత్యక్ష యుద్ధంలోకి మీరు రాకూడదు, మేము ఇరాన్ వైపుగా నిలబడతామనేటువంటి మాటలు చాలా బలంగా వినిపించాయి. దాంట్లో డైరెక్ట్గా యుద్ధంలోకి ఇప్పుడు హౌతులు దిగిపోయారు. గాజా మళ్ళీ సిద్ధమవుతోంది. ఏదో ఒక రకంగా తమకున్నటువంటి శక్తి సామర్థ్యాలకు సరిపోకపోయినా కూడా యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. సో ఈ నేపథ్యంలో అమెరికా దాడిని ఈ దేశాలన్నీ ఎలా తీసుకునే అవకాశం ఉంది? ఏ మాత్రమైనా మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలుగా కనబడుతున్నాయా? నిజంగా అటువంటి పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఇరాన్ మద్దతుతో ఉన్నటువంటి హౌతీలు రంగంలోకి దిగొచ్చు. అదేవిధంగా లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా బాగా దెబ్బతిన్నది. మిగిలినటువంటి వాళ్ళు కూడా ఏమైనా కోలుకొని ఒకవైపు నుంచి మరోవైపు నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తే పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఒక సమస్య. ఈ పరిస్థితుల్లో మిగిలినటువంటి దేశాలు ఏవి కూడా ప్రత్యక్షంగా ఇరాన్ వైపు చేరి దాడుల్లో పాల్గొనేటువంటి అవకాశాలు అయితే లేవు. అయితే రష్యా కావచ్చు, చైనా కావచ్చు, లేదా మిగతా అనేక దేశాలు ఇరాన్కి పరోక్షంగా ఆయుధాలని లేదా ఇతరత్ర సహాయాన్ని చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయనేది నా అభిప్రాయం. కోటేశ్వర గారు, ఇప్పుడు ఏం జరగవచ్చు అంటే డైరెక్ట్ గా రష్యా ఇప్పుడు ఆల్రెడీ హెచ్చరించింది కాబట్టి బహిరంగంగా
వాళ్ళు కూడా అమెరికాకి వ్యతిరేకంగా సిద్ధమవుతారా? నిజంగా ఇరాన్కి మద్దతుగా నిలబడి అమెరికా ఏదైనా చేయొచ్చు అంటారా? ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ కొంత సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదో ఒక రకంగా అమెరికాని ఇబ్బంది పెట్టాలి. అక్కడ ఆ ప్రాంతాల్లో సుమారుగా 18 ఎయిర్ బేసెస్ ఉన్నాయి అమెరికాకు సంబంధించినవి. సో వాటిని ఇక్కడ ఏమంటారంటే అమెరికాకు సంబంధించిన ఇంట్రెస్ట్ని, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఇంట్రెస్ట్ని మొత్తాన్ని కూడా పనిష్ చేస్తామనేటువంటి మాటను ఇరాన్ మాట్లాడుతోంది. సో దాంట్లో రష్యా కూడా భాగస్వామ్యం అవుతుందా? రష్యా కూడా భాగస్వామ్యం అయిపోయి ఈ ఎయిర్ బేసెస్ని, అమెరికా ఎయిర్ బేసెస్ని కొంత కుప్పకూల్చొచ్చు అంటారా? ప్రత్యక్షంగా రష్యా కానీ లేదా చైనా కానీ పాల్గొంటాయని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళకున్నటువంటి మిలిటరీ ఉపగ్రహ వ్యవస్థల ద్వారా అవసరమైనటువంటి సమాచారాన్ని ఇరాన్కి అందజేయడానికి మాత్రం డెఫినెట్ గా అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితిని మనం ఊహించవచ్చు. ఎందుకు అంటే అమెరికా లేదా ఇజ్రాయెల్ చేసేటువంటి దాడులు లేదా వాటి యొక్క యుద్ధ ప్లాన్ల గురించి గూఢచార సమాచారాన్ని ఇరాన్కి అందించి ఆ మేరకు అవి తోడ్పడతాయి తప్ప ప్రత్యక్షంగా అవి జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు అయితే లేవు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇదే విధంగా మరికొద్ది రోజులు ఇరాన్ మీద కనుక దాడులు చేస్తే ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. దాని ఆర్థిక పరిస్థితి కూడా రోజు రోజుకి దిగజారుతా ఉంది. ఇప్పటికే గాజా మీద జరుపుతున్నటువంటి దాడులతో కోటేశ్వరరావు గారు, మీరు అంటున్నట్టుగా నిజంగానే ఇజ్రాయెల్ లాంటి ఒక చిన్న దేశం ఇరాన్ పైన పోరాడుతోంది. మీరు అంటున్నట్టుగా ఇంకొన్ని రోజులు కనుక పోరాడితే ఆర్థికంగా నష్టపోతున్న మాట వినిపిస్తోంది. సరే, ఆర్థికంగా నష్టపోయినా కూడా అమెరికా చేదోడు వాదోడుగా ఉండొచ్చేమో బహుశా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్ గా నేతన్యాహుతో మాకు మంచి రిలేషన్షిప్ ఉందంటున్నారు. ఎఫ్డిఐలో నేను ఈ విషయం పైన అసలు ఇజ్రాయెల్ పైన ఎందుకు అమెరికా ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో దాదాపుగా 60% మొత్తం కూడా అమెరికా ఇన్వెస్ట్మెంట్సే ఉన్నాయి. సో డెఫినెట్గా కొంత చేదోడు బాదుడుగా ఉండొచ్చేమో. మన ఆర్థిక విషయాలు పక్కన పెడితే ఇరాన్ కనుక రష్యా, చైనా లాంటి దేశాలు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగవు, అటువంటి అవకాశం ఉండదనేటువంటి మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఇండివిజువల్గా ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడగలుగుతున్న అంతటి సామర్థ్యం ఉందా? పోనీ 21 దేశాలు, ఇతర దేశాలు ఏవైనా కూడా సహకరించే అవకాశం ఉంటాయా? నిలబడుతున్నాయంటే నిలబడటం కష్టం. ఎందుకంటే అమెరికా సైనిక శక్తి తోటి దానికి ఉన్నటువంటి బలం కష్టం. అయితే అమెరికా అంత దూరం నుంచి లేదా ఆ పశ్చిమాసియా లేదా మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల నుంచి తన దళాలని దాదాపు అక్కడ 40,000 మంది మాత్రమే అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇరాన్ ని దెబ్బతీయాలంటే, ఇరాన్ ని ఆక్రమించుకోవాలన్నా లేదా మరొకటి చేయాలన్నా కానీ ఆ మేరకు ఆ సైన్యాలు సరిపోవు. అందువలన పెద్ద ఎత్తున అమెరికా కూడా రంగంలోకి బలగాలను దించాలంటే అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా కుప్పకూలిన ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే అమెరికా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న కారణంగానే ఆ సంక్షోభాన్ని ఇతర ప్రపంచం మీద నెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రతికూల సుంకాలు అనేటువంటి దాన్ని రంగంలోకి తీసుకొచ్చాడు. రేపు జూలై 9వ తారీఖున ట్రంప్ విధించినటువంటి గడువు తీరిపోబోతా ఉంది. ఈ లోపల మిగిలినటువంటి ప్రపంచ దేశాలు ఏవి కూడా ట్రంప్కి దాసోహమని ఈ సుంకాల విషయంలో ఇంతవరకు ఎలాంటి రాజీకి రాలేదు. అందువలన అమెరికా కూడా యుద్ధం అంటే అమెరికాకు కూడా ఆర్థికంగా నష్టం అంటే భారమనే. అటువంటి భారాన్ని అమెరికా భరిస్తుందా? ఎవరి కోసం, ఎందుకోసం అమెరికా దాడుల్లో పాల్గొనాలనేటువంటి యుద్ధ వ్యతిరేకమైనటువంటి వాతావరణం అమెరికాలో ఏమన్నా తలెత్తే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నప్పుడు జనంలో ఇలాంటి పరిణామాలు కూడా జరగవచ్చు. ఎందుకంటే అంతర్గతంగా మనం లాస్ ఏంజల్స్ లో చూసాం, వలస కార్మికులు లేదా ఎప్పుడో దశాబ్దాల క్రితం వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నేను బయటికి పంపించేస్తానని చెప్పేసి ట్రంప్ ప్రారంభించినటువంటి దాడి చూసాం. అంతర్గతంగా అమెరికాలో ఆ విధమైనటువంటి పరిస్థితి. లక్షలాది మంది ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ మొన్న 14వ తారీఖున అమెరికాలో ప్రదర్శనలు చేశారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ప్రపంచ దేశాలు ఏవి కూడా అమెరికా విధించినటువంటి సుంకాలకు లొంగేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిలో యుద్ధం అనేది అమెరికాకు కూడా ఒక పెద్ద తలనొప్పిగానే వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. అందుకని అదిరించి బెదిరించి కొన్ని రోజులు దాడులు చేసి ట్రంప్ ఇరాన్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడా, లేకపోతే దీర్ఘకాలికమైనటువంటి యుద్ధానికి తెరతీస్తాడా అనేది ఇప్పటికైతే ఊహాజనితమైనటువంటి అంశాలే అనేది నా అభిప్రాయం. ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ కోటేశ్వరరావు గారు. సో మొత్తం ఇది విషయం, అమెరికా దాడి వల్ల డెఫినెట్గా అందరూ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. డైరెక్ట్గా రష్యా, చైనా లాంటి దేశాలు రంగంలోకి దిగిపోయి యుద్ధం చేసే అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ ఇక్కడ హౌతీస్, అట్ ది సేమ్ టైం సౌదీ,
కువైట్ ఇతరత్రకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో అమెరికా ఎయిర్ బేసెస్ ఈ దేశాల్లో ఉన్నాయి. కాబట్టి అక్కడి ఎయిర్ బేసెస్ ని పూర్తిగా కుప్పకూల్చాలన్న ఒక ఆలోచనతో ఇరాన్ మాట్లాడుతోంది. హౌతీస్ చెప్తున్నారు. ఆయా దేశాలు ఎవరైతే ఇరాన్కి మద్దతుగా వారందరూ కూడా ఒక ఏకగంటంగా ఒకటే మాట చెప్తున్నారు. సో we will going to give a severe punishment to the interest of America in Middle East countries. సో పశ్చిమ ఆసియాలో ఎక్కడైతే ఈ రకమైనటువంటి ఒక